వర్షాకాలం వస్తుంది. మీకు ఎప్పుడైనా ఇలా డౌట్ వచ్చిందా? వర్షం వస్తే వాగులు వంకలు పొంగిపోతుంటాయి, చెరువులు నిండిపోతుంటాయి, పంట పొలాలు నీటితో తడిసిపోతుంటాయి. అసలు ఆ మేఘాల నుంచి అంత నీరు ఎక్కడి నుంచి వస్తుంది? మేఘాల్లో అంత నీరు ఎలా చేరుతుంది? అవి ఎలా తీసుకొచ్చి ఇక్కడ పంట పొలాల్లో ఇవన్నీ పొంగి పొర్లేలా చేస్తున్నాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి మనం వర్షం వస్తే తలుపులు వేసుకొని వణుకుతూ కూర్చుంటాం, లేదంటే వర్షంలో వెళ్ళి తడుస్తూ ఉంటాం. కానీ ఈ వీడియోలో దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర దాకా అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇక లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ వర్షం అనేది కేవలం భూమికి పడే నీరు కాదు, అది ఒక సాహస ప్రయాణం. ఈ మేఘాల్లోకి అంత నీరు చేరడానికి ముఖ్యంగా సముద్రం నుంచే మొదలవుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకండి, ఎందుకంటే నాలెడ్జ్ఫుల్ గా ఉంటుంది. సూర్యుడి నుంచి వచ్చే వేడి వల్ల సముద్రపు నీరు ఆవిరయ్యి ఆకాశంలోకి ఎగురుతుంది. ఈ ప్రాసెస్ నే ఎవాపరేషన్ అంటారు. ఒక్క రోజులో సముద్రం నుంచి వేల మిలియన్ల లీటర్ల నీరు ఆవిరయ్యి పైకి వెళ్తుంది. అయితే మీకు తెలుసా, ఆ ఆవిరి మనకెవ్వరికి కూడా కనిపించదు, కానీ అది మేఘంగా మారడానికి ఒక మొదటి మెట్టు. ఆ ఆవిరి చల్లబడే కొద్దీ కండెన్సేషన్ అవుతుంది, అంటే నీటి బిందువులుగా మారుతుంది. ఇవి చిన్న చిన్న బిందువులు అండ్ ఐస్ క్రిస్టల్స్ కరిగి మెరుగైన మేఘాలుగా తయారవుతాయి. అలా తయారైన మేఘాలనే కుమ్యులోనింబస్ క్లౌడ్స్ అంటారు. ఇవి చిన్నవి అయితే కాదు, ఇవి 12 కిలోమీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. అంటే ఒకటి కాదు, లక్షల టన్నుల నీరు మేఘాల్లో నిండిపోయి ఉంటుంది. ఒకసారి ఊహించండి, భూమి మీద పెద్ద పెద్ద డ్యామ్స్ అయితే ఉంటాయి. ఆ పెద్ద పెద్ద డ్యామ్సే మన ఆకాశంలో తేలియాడుతూ మేఘం రూపంలో ఉంటాయి అన్నమాట. డ్యామ్స్ అంటే వాటిలోని నీరు చూడగానే కళ్ళు బయర్లు కమ్మేస్తాయి. అంత పెద్ద మొత్తంలో నీరు అయితే మేఘంలో అయితే స్టోర్ అయి ఉంటుంది. ఆ మేఘాలలో ఇంకా నీటి ఆవిరి ఎక్కువ అవడం వలన ఆ నీటి బిందువులు చిన్నవి కాస్త పెద్దవిగా మారుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్ లో అవి బరువుగా మారుతాయి. ఆ బరువును తట్టుకోలేక భూమిపైన వర్షం రూపంలో కురిపిస్తాయి. ఈ ప్రాసెస్ నే ప్రెసిపిటేషన్ అంటారు. అయితే ఈ వర్షం ఒక్క చోటైతే పడదు. ఈ మేఘాలు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వాయువులతో కలిసి పల్లె, పట్టణాలు, కొండల మీదుగా అయితే ఈ వర్షాన్ని కురిపిస్తాయి. అందుకే సముద్రంలో ఎవాపరేట్ అయిన నీరు ఊర్వ కొండల్లో, వాగుల వంకల్లో అయితే వర్షంగా పడుతుంది. మీ అందరికీ ఇప్పుడు ఇంకో డౌట్ వస్తుంది, అదేంటి అంటే ఈ వర్షం పడిన తర్వాత వాగులు వంకలు ఎందుకు పొంగిపోతూ ఉంటాయి, భూమిలో ఇంకిపోవచ్చు కదా అనేసి. దీని గురించి ఇంకా సింపుల్గా చెప్పాలంటే, పైన ఉన్న భూభాగాలపై వర్షం పడినప్పుడు భూమి కొంత నీటిని పీల్చుకుంటుంది, ఇన్ఫిల్ట్రేషన్ చేస్తుంది. కానీ మిగిలినంత నీరుని ఎక్కువగా వస్తే భూమి కాంట్ హ్యాండిల్ ఇట్. ఆ విధంగా తనకు తగినంత నీరుని నిల్వ చేసుకొని అప్పుడు రిమైనింగ్ మిగిలిన వాటర్ ని సర్ప్లస్ వాటర్ మార్గాన్ని అయితే ఎంచుకుంటుంది. అదే వాగులు, వంకలు, కాలువలు ఇలా అన్నమాట. ఈ విధంగా నీరంతా ఒకే చోట కలవడం వలన ఒత్తిడికి గురైపోయి అవి పొంగిపోతాయి. దీనినే సర్ఫేస్ రన్ ఆఫ్ అంటారు. ఇలా ఈ విధంగానే ఫ్లాష్ ఫ్లూడ్స్ అయితే వస్తాయి. మీకు తెలియని విషయం ఏంటంటే, ఒక పెద్ద మేఘం లోపల 5 లక్షల కిలోల నీరైతే ఉంటుంది. అంటే ఓ చిన్న ఊరికి 4 రోజులు తాగే నీరు అందులో ఉంటుంది. సో ఇంతవరకు అయితే మీ అందరికి బాగా అర్థమైంది అనేసి నేను అనుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు, కానీ ఇంతవరకు అయితే బాగానే ఉంది, కానీ వర్షం పడేటప్పుడు పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు, పిడుగులు అవి ఎందుకు పడతాయని ఇప్పుడు దీని గురించి కూడా కంప్లీట్ గా చెప్పుకుందాం. ఆకాశంలో వర్షం పడేటప్పుడు ఏర్పడే మేఘాలను కుమ్యులోనింబస్ అని అంటారు. ఇవి చిన్న చిన్న మేఘాలు అయితే కాదు, 12 కిలోమీటర్ల హైట్ లో పెరిగి భారీగా నల్లగా మంచు వలె కనిపిస్తుంది. ఆ మేఘాలలో మంచు, నీటి బిందువులు, ఐస్ క్రిస్టల్స్ అయితే ఉంటాయి. అవి వర్షం పడే సమయంలో ఒకదానితో ఒకటి తాకుతూ విద్యుత్ ఛార్జ్ ని ఇంక్రీజ్ చేస్తాయి. మీకు ఇంకా స్పష్టంగా అర్థం అవ్వాలంటే, ఒక రాయితో ఇంకో రాయి కుట్టినప్పుడు ఒక అగ్గి అనేది మనకు కనిపిస్తుంది. ఈ విధంగా మేఘం పై భాగంలో పాజిటివ్ ఛార్జ్ అయితే ఉంటుంది, ఇక కింద భాగంలో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. మన భూమి మీద పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఇలా ఈ విధంగా ఈ రెండు ఎక్స్ట్రీమ్ ఛార్జెస్ ఉన్న మేఘాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టినప్పుడు అప్పుడు ఒక పిడుగు అనేది సంభవిస్తుంది. అదే సమయంలో మనకు ఒక మెరుపులా కనిపిస్తుంది, కానీ నిజానికి అక్కడ కనిపించేది ఒక మెరుపు కాదు. ఒక సెకండ్ లో 4 నుంచి 10 సార్లు ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఉద్భవిస్తుంది. అంటే ఆ మెరుపు అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అది మనకు ఒక్కసారి పడిపోయినట్లు కనిపిస్తుంది. ఆ మెరుపు పడే సమయంలో దాని దగ్గర ఉన్న గాలి కూడా సూర్యుడు కంటే వేడిగా ఉంటుంది. అంటే 30,000 డిగ్రీ సెల్సియస్ అయితే అవుతుంది. ఆ వేడి వల్ల అక్కడ ఉన్న గాలి అంతా విస్తరించి ఒక ఉరుములా అయితే మనకు పెద్దగా వినిపిస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే, ఒక పిడుగు లోపల ఉన్న విద్యుత్ పవర్ తో 300 టీవీలు ఒకేసారి ఆన్ చేయవచ్చు. ఇప్పుడు మీకు కూడా బాగా అర్థమైంది అని
అనుకుంటున్నాను. ఒక ఉరుము, ఒక మెరుపు, ఒక పిడుగు ఎలా పడుతుంది అనేది. మన వీడియోస్ బాగా రీచ్ అవుతున్నాయి, కానీ ఆడియన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. అందుకే ఈ వీడియోకి ఒక 50 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. వీలైతే మీ ఊరు పేరు కూడా కామెంట్ పెట్టండి. మన వీడియోస్ ద్వారా ఎవరెవరు తెలుసుకుంటున్నారో మనకి అర్థమవుతుంది. ఇంకా ఇలాంటి కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలంటే నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా కలుద్దాం.